హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్. ఈరోజు 4 kg బేబీ బాస్ థీమ్ కేక్ని ఎలా డెకరేట్ చేయాలో చూపిస్తానండి. అదేవిధంగా ఈ కేక్తో పాటు 40 కప్ కేక్స్ కూడా ఆర్డర్ చేశారు. ఈ వీడియోలో నేను ఈ కేక్ చేయడానికి ఏ టిన్స్ యూస్ చేశానో చెప్తానండి. అదేవిధంగా కేక్ డెకరేషన్ అండ్ కప్ కేక్ డెకరేషన్ కూడా మీకు చూపిస్తాను. ఈ కేక్కి అండ్ కప్ కేక్స్ కూడా నేను ఎంత ప్రైస్ ఛార్జ్ చేశానో ఈ వీడియోలో చెప్తానండి. మీలో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో వెనిలా కప్ కేక్ రెసిపీ ఉందండి. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇక్కడ నేను చేస్తున్నది బేబీ బాస్ థీమ్ కేక్ కదండి. ఆ థీమ్ కేక్కి తగినట్లుగా కప్ కేక్స్ కూడా డెకరేట్ చేయాలి. సో వైట్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్తో డెకరేట్ చేస్తున్నాను. కప్ కేక్ డెకరేషన్ ఇలానే చేయాలని ఏం లేదండి. ర్యాండమ్గా స్కై బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో డెకరేట్ చేస్తున్నాను. 1M నోజిల్, 2D నోజిల్ అండ్ నూర్ 46 నోజిల్. అదేవిధంగా రోజ్ వేయడానికి మనం పెటల్ నోజిల్ యూజ్ చేస్తాం కదండి. ఆ నోజిల్తో, ఆ 4 నోజిల్తో నేను ఈ కప్ కేక్స్ అన్నీ కూడా డెకరేట్ చేశాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కేక్ డెకరేషన్ చేసినప్పుడు మీకు కొన్ని టిప్స్ అనేవి చెప్తాను. నేను ఈ కప్ కేక్స్ని ఇంకా వేరే విధంగా ఇంకా కొత్తగా డెకరేట్ చేద్దాం అనుకున్నానండి. బట్ ఏంటంటే ఆ రోజు ఎక్కువ ఆర్డర్స్ వచ్చాయి. అప్పుడు ఇంకా మనకి ఆలోచించే టైం కూడా ఉండదండి. సో నేను ఈ విధంగా డెకరేట్ చేశాను. ఈ 40 కప్ కేక్స్ని నేను ఒకేసారి కాకుండా ఫస్ట్ ఒక 12 కప్ కేక్స్ డెకరేట్ చేశానండి. డెకరేట్ చేసి అవి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అప్పుడు ఇంకొక 12 కప్ కేక్స్, అలా 12 కానీ 14 కానీ కొద్దిగా నేను డెకరేట్ చేశాను. ఎందుకంటే నేను కప్ కేక్స్ని డెలివరీ ఇచ్చే ముందు మాత్రమే డెకరేట్ చేస్తానండి. అంటే డెలివరీ ఇవ్వడానికి 1 అవర్ బిఫోర్ నేను డెకరేట్ చేస్తాను. సో ఇలా ఈ 40 కప్ కేక్స్ కూడా డెకరేషన్ చేసినంత వరకు బయట ఉంచితే కొంచెం మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి క్రీము. అదేవిధంగా కస్టమర్స్ మన దగ్గర నుంచి కేక్ పట్టుకెళ్ళిన తర్వాత వెంటనే కట్ చేయరు కదండి. వాళ్ళ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్న తర్వాత మినిమం ఒక 10 to half an hour వరకు బయట ఉంచి అప్పుడు కట్ చేస్తారు. సో కేక్స్ అయినా కప్ కేక్స్ అయినా సరే మన దగ్గర ఉన్నంతసేపు ఫుల్ కూలింగ్ ఉండేటట్టుగా చూసుకోవాలి. గోల్డెన్ స్ప్రింకిల్స్తో డెకరేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గోల్డెన్ స్ప్రింకిల్స్ అండ్ మిక్స్డ్ కలర్ స్ప్రింకిల్స్తో కూడా డెకరేట్ చేస్తే కప్ కేక్స్ అనేవి చాలా బాగుంటాయండి చూడడానికి. వైట్ కలర్ ఫాండెంట్ని ఇలా స్టార్స్లా కట్ చేశానండి. ఈ టాపర్స్ మనకి ఆన్లైన్లో దొరుకుతాయండి. లేదు అనుకుంటే గూగుల్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఒక థిక్ షీట్లో ఉంటుందండి. ఆ షీట్ పైన మనకి ప్రింట్ చేసి ఇస్తారు. నేమ్ అయితే నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి. ఎలా అంటే పిల్లల ఓల్డ్ బుక్స్ ఉంటాయి కదండి, అంటే థిక్ షీట్ ఉంటాయి కదా, పైన కవర్ ఉంటుంది కదా బుక్ కవరు, ఆ కవర్ని నేను కట్ చేశానండి. ఫాండెంట్ లెటర్స్ని కట్ చేసి ఆ థిక్ షీట్ పైన అంటించానండి. అదేవిధంగా బ్యాక్ సైడ్ దానికి ఒక టూత్ పిక్ పెట్టి టేప్తో సీల్ చేశాను. ఇప్పుడు ఆ నేమ్ కూడా మనకి ఒక టాపర్లా కనిపిస్తుంది. మీరు ఇలా నేను చెప్పిన విధంగా నేమ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పర్వాలేదు. లేదంటే నెట్ సెంటర్లోనూ కూడా మనకు కావాల్సిన స్టైల్లో నేమ్ కూడా వాళ్ళు ప్రింట్ చేసి ఇస్తారు. మనకు కావాల్సిన టాపర్స్ని నెట్ సెంటర్ నుంచి ఇలా తీయించుకున్న తర్వాత వాటిని ఒక షీట్లో వస్తుందండి. వాటిని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని బ్యాక్ సైడ్ టూత్ పిక్ని స్టిక్ చేసుకోవాలి. ఫాండెంట్ స్టార్స్ పైన గోల్డెన్ డస్ట్ని అప్లై చేసుకోవాలి. మీకు స్టార్స్ మంచి గోల్డెన్ కలర్లో కనిపించాలంటే లిక్విడ్ ఎవాపరేటర్ కానీ లేదంటే ఆయిల్ కానీ ఈ గోల్డెన్ డస్ట్లో మిక్స్ చేసి మీరు పెయింట్లో వేసుకోవచ్చు. అప్పుడు ఇంకా బాగా కనిపిస్తాయి. ఇప్పుడు నేను 4 kg కేక్ కోసం టిన్ సైజెస్ చెప్తానండి. కింద కేక్ వచ్చేసి 10 inch అండ్ మిడిల్లో వచ్చేసి 8 inch అండ్ పైన 6 inch, 10, 8, 6 అలాగా 4 kgs కేక్ని 3 స్టెప్లో డివైడ్ చేసుకున్నాను. కింద కేక్ వచ్చేసి 2 kgs అండి. అదేవిధంగా మిడిల్లోని అండ్ పై కేక్ ఈ 2 కేక్స్ కలిపి 2 kgs, టోటల్గా 4 kgs కేక్. ఆల్రెడీ మన ఛానల్లో 3 step 4 kg కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో 2 వీడియోస్ ఉన్నాయండి. మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పానండి, ఇప్పుడు మరలా చెప్తున్నాను. మీరు ఎప్పుడు స్టెప్ కేక్ చేసినా సరే అది చిన్న కేక్ అవనివ్వండి, అంటే 2 kgs అయినా 3 kgs అయినా 4 kgs అయినా సరే మీరు ఇలాంటి వుడెన్ డవల్స్ని కానీ లేదంటే ప్లాస్టిక్ డవల్స్ని కానీ ప్లేస్ చేయండి. అంతేగాని సన్నగా స్టిక్స్ ఉంటాయి కదండి, ఆ స్టిక్స్ని లేదంటే స్ట్రాస్ ఉంటాయి కదా, స్ట్రాస్ని అవి అయితే అస్సలు పెట్టొద్దు. ఇప్పుడు నేను చూపించినట్టుగా ప్లాస్టిక్ కానీ వుడెన్ కానీ ఈ 2 డవల్స్లో ఏదో ఒకటి ప్లేస్ చేయండి, మీకు కరెక్ట్గా ఉంటుంది. నేను ఎప్పుడైనా ఇలా టైర్ కేక్ చేసినప్పుడు అది 2 steps అవని 3 steps అవనివ్వండి, కేక్ డెలివరీ ఇవ్వడానికి 1 గంట లేదా 2 గంటల ముందు మాత్రమే నేను ఇలా ఒకదానిపైన ఒకటి స్టాక్ చేసుకుంటాను.
ఇప్పుడు ఈ కేక్ని ఇలా స్టాక్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫాండెంట్ వర్క్ ఏమన్నా ఉంటే కేక్ డెలివరీ ఇచ్చే ముందు మాత్రమే ప్లేస్ చేసుకోవాలి. ఒకవేళ ఫాండెంట్ వర్క్ లేదు, మొత్తం అంతా కూడా విప్పింగ్ క్రీమ్తోనే వర్క్ ఉందంటే మనం ఆ క్రీమ్తో కేక్ని డెకరేట్ చేసుకొని అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను నేమ్ రాస్తున్నాను కదండి, ఆ నోజల్ నెంబర్ వచ్చేసి 103 అండి. అంటే మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. యాక్చువల్గా నేమ్స్ రాయడానికి అయితే 102 అయితే సరిపోతుందండి. బట్ లెటర్స్ మనకి బోల్డ్గా రావాలి, థిక్గా రావాలి అనుకుంటే 103తో రాయండి, బాగుంటాయి. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలండి. ఇలాంటి టాపర్స్ ఉంటాయి కదండి, టాపర్స్ని మనం నెట్ సెంటర్లో ప్రింట్ తీయించినప్పుడు మనం సైజెస్ చూసుకొని ప్రింట్ తీయించుకోవాలి. మనం సైజ్ చూసుకోకుండా గూగుల్లోని ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని అలా ప్రింట్ తీయించామంటే ఆ సైజు మనకి చిన్నగా అయిపోవచ్చు, లేదంటే పెద్దగా అయిపోవచ్చు. సో చూసుకొని మనం ప్రింట్ తీయించుకోవాలి. ఇక్కడ నేను తీసిన ఇమేజెస్లో 1 అయితే చాలా పెద్దగా అయిపోయిందండి. సో నేను దాన్ని కట్ చేసుకొని మళ్ళీ నేను గమ్తో స్టిక్ చేసుకున్నానండి. అంటే నాకు కేక్ సైజ్ చూసుకొని దానికి తగినట్లుగా నేను కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. ఈ కేక్లో నేను చిన్న మిస్టేక్ చేశానండి. మిస్టేక్ అంటే అది పెద్ద మిస్టేక్ ఏం కాదండి. అంటే బార్డర్ లేకపోతే నీట్గా ఉంటుందని చెప్పి నేను బార్డర్ వేయలేదు. కానీ బార్డర్ వేస్తే ఇంకా బాగుంటుందని తర్వాత అనిపించింది నాకు. ఈ టాపర్స్ అన్నీ కూడా నేను డెలివరీ ఇచ్చే ముందే ప్లేస్ చేశానండి. ఇప్పుడు కేక్ ప్రైస్ చెప్తానండి. ఈ కేక్ నేను 4 kgs పైనాపిల్ ఫ్లేవర్ చేశానండి. 2900 తీసుకున్నాను. అదే కుల్ఫీ కానీ రస్మలై, మిల్కీ బటర్స్కాచ్ ఇలాంటి ఫ్లేవర్స్కి అయితే ఎక్స్ట్రాగా అవుతుందండి. కప్ కేక్స్ ఈచ్ వన్ 25 రూపీస్ ఛార్జ్ చేశాను. ఫాండెంట్ స్టార్స్ని కేక్ డెలివరీ ఇచ్చే ముందు ప్లేస్ చేశానండి. ఆ వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. ఫాండెంట్ స్టార్స్ పెట్టిన తర్వాత కేక్ లుక్ చాలా బాగుందండి. కేక్ అనే కాదు, కప్ కేక్స్ కూడా లుక్ చాలా బాగా వచ్చాయి. కేక్ ఐసింగ్ చేసినప్పుడే ఫినిషింగ్ మనం నీట్గా చేస్తే కేక్ లుక్ అనేది చాలా బాగుంటుందండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ కేక్ డెకరేషన్ అండ్ కప్ కేక్ డెకరేషన్ కూడా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.